పాము కాటు వేసినట్టు కలపడితే అర్థమేంటో తెలుసా? పాము మనిషి ఆ భాగంలోనే ఎక్కువ కాటు వేస్తుందంట. అక్కడే ఎందుకు టార్గెట్ చేస్తుందంటే పాము కాటుకు గురైన అనేక కేసుల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే పాములు ఎక్కడ, ఎందుకు ఎక్కువగా కరుస్తాయో తెలుసా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవనశైలి ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. పాములు విషపూరితమైన జీవులే. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని పాములు విషపూరితం కానివి కూడా ఉన్నాయి. సుమారు 2700 జాతుల పాములు ఉండగా వీటిలో 10% మాత్రమే విషపూరితమైనవి. కాటు కారణంగా మరణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన భారతదేశంలో సుమారు 367 జాతుల పాములు గుర్తించామని తెలిపారు. అందులో 10% మాత్రమే విషపూరితమైనవంట. నిజానికి ఎక్కువ శాతం పాములకు విషం ఉండదు. ఈ పాములు మనుషులకు దూరంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాయంట. మనుషులను పాములు కాటు వేసినప్పుడు ఎక్కువగా చేతులు, పాదాలు, చీలమండపైనే దాడి చేస్తాయి. దీనికి కారణాలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేయడం పాములకు సులభం. అందుకే ఆ ప్రాంతాలపై దాడి చేయడానికి పాములు ఎక్కువ ఇష్టపడతాయంట. పాములు వేటాడటానికి మాత్రమే కాటు వేస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే మనుషుల విషయంలో అలా జరగదు. నిజానికి మనుషుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా పాములు వారిపై దాడి చేస్తాయంట.